డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి ఐఐటీలో 18,886 సీట్లు భారీగా పెరుగుతున్నాయమ్మ. ఐఐటీలోని కాదు, మొత్తం జోసా కౌన్సిలింగ్లో కూడా భారీగా పెరుగుతున్నాయి. సీట్లు విషయానికి వస్తే ఈసారి ఐఐటీలో సీట్ల సంఖ్య 18,826 అంట. నిరుడి కంటే 666 అధికం. పోయినసారి 1,188 ఉన్నాయి సీట్లు. మరి లాస్ట్ ఇయర్ 18,886 సీట్లు అయితే ఉన్నాయి. ఈసారి 18,826 అంటే 666 సీట్లు ఐఐటీల్లో ఎక్కువ వస్తున్నాయేమో. ఈసారి మరి కట్ ఆఫ్లు కూడా తగ్గే అవకాశం ఉంది. స్టూడెంట్స్ ఈ విధంగా మరి జాగ్రత్తగా పెట్టుకోండి. మరి జిఎఫ్టీలు కూడా భారీగా పెంపు. స్టూడెంట్స్ ఎన్ఐటీలు, త్రిబుల్ ఐటీలు, జిఎఫ్టీలు భారీగా పెంపు. మొత్తం 67,323 సీట్లు. జస్ట్ 63,000 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 67,000 అంటే మీకు 63,000, 67,000 దాదాపు 4,323 సీట్లు అధికంగా ఉంది. యావరేజ్గా సరాసరి 4,323 సీట్లు. ఈసారి 9 జిఎఫ్టీలు వచ్చినాయేమో. విపరీతంగా పెరిగినాయి, భారీగా విపరీతంగా సీట్లు అయితే పెరిగినాయి. స్టూడెంట్స్కి ఈసారి లక్కీ అనుకోవచ్చు. దేశవ్యాప్తంగా 26, 27 విద్యా సంవత్సరాలు 23 ఐఐటీలో మొత్తము 18,086 బీటెక్, బిఎస్ ఇంటిగ్రేటెడ్ ఎంసీలు అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు బెంగళూరులోని ఐఐఎస్సిలో 125 బీటెక్ సీట్లు కూడా ఈసారి జోసా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. అంటే ఈసారి అడ్వాన్స్ ర్యాంకుల ఆధారంగా 18,951 సీట్లను భర్తీ చేస్తారు. గత ఏడాది ఐఐటీల్లో 18,160 సీట్లు ఉండగా ఈసారి ఐఐటీలు, ఐఐసి, బెంగళూరు కలిపి 791 పెరిగినాయి. 791 సీట్లు పెరిగినాయి అంట ఐఐటీల్లో కానీ, ఐఐసి, బెంగళూరులో. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో సీట్లు భారీగా పెరిగాయి. కొత్తగా 9 విద్యా సంస్థలు చేరడంతో మరికొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్ల సంఖ్య పెరిగింది. ఆ సీట్లు జేఈ మెయిన్ ర్యాంక్తో భర్తీ చేస్తారు. ఈసారి 138 విద్యా సంస్థలు 67,323 సీట్లను కలిపి జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ మంగళవారం అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది. మరి అటు ఐఐటి హైదరాబాద్, మరి హెచ్సియు, ట్రిపుల్ ఐటీ కర్నూలులో పెరిగిన సీట్లు. ట్రిపుల్ ఐటీ కర్నూలులో కూడా పెరిగినాయి అంటాం, గుర్తుపెట్టుకోండి. తెలుగు రాష్ట్రాల మొత్తం 8 విద్యా సంస్థల సీట్లను జోసా ద్వారా భర్తీ చేస్తారు. వాటిల్లో 3 చోట్ల ఈసారి జోసా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు భర్తీ చేసి ఐఐటి హైదరాబాద్లో 705, తిరుపతిలో 254, ఎన్ఐటి వరంగల్లో 1049, ఎన్ఐటి ఏపీ 480, స్పా ఇక్కడ ఆర్కిటెక్చర్ ఇక్కడ ఆర్క్ ఉంది 132, హెచ్సియు 120, ట్రిపుల్ ఐటీ సిసిటి 438, ట్రిపుల్ ఐటీ కర్నూలు 354. ఈ విధంగా సీట్లు అయితే భర్తీ చేసే 3,532. మరి ఈసారి అయితే సీట్లు అయితే భారీగానే పెరిగినాయి. మూడోసారి ఈసారి సీట్లు ఐఐటీల్లో పెరిగినాయి. ఐఐటి హైదరాబాద్లో 25, 630 సీట్లు ఉన్నాయి. ఈసారి 705కు పెరిగింది. అంటే 75 సీట్లు పెరిగాయి. హెచ్సిఏలో 110 సీట్లు ఉండగా 10 పెరిగి 120కి చేరాయి. ఏపీలోని కర్నూలు ట్రిపుల్ ఐటీలో కర్నూలు ట్రిపుల్ ఐటీ నిరుడు 331 ఉంటే ఈసారి 354. అంటే ఆల్మోస్ట్ ఒక 20 సీట్ల దాకా పెరగటం జరిగింది కర్నూలు ట్రిపుల్ ఐటీలో. మరి జోసా ద్వారా భర్తీ చేసే సీట్లు తెలుగు రాష్ట్రాల్లో మనకు 3,532 దాకా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే 3,500 ఉన్నాయమ్మా జోసా ద్వారా భర్తీ చేసే సీట్లు. మరి ఈసారి ఐఐటీల్లో కేటగిరీ వారిగా ఓపెన్కి 7,706 సీట్లు, ఈడబ్ల్యూఎస్ 1,892, ఎస్సీకి 2,837, ఎస్టీ 1,411, ఓబీసీ 5,105. గమనిక ఆయా కేటగిరీల దివ్యాంగులు కలిపి మొత్తము. ఈ విధంగా ఈసారి అయితే విపరీతంగా పెరిగినాయి సీట్ల సంఖ్య. అసలు కుప్పలు తెప్పలుగా పెరిగింది. ఈ సంఖ్య 67,000 అన్నా కదా, 67,000 ఇంతకుముందు 63. అంటే 4,000 సీట్లు అదనంగా పెరిగిపోయినాయి. 4,300. మరి 4,000 సీట్లు అదనంగా భారీ పెరుగుదల అనుకోవచ్చు. మనం చెబితే ఈ సంఖ్య మనం భారీ పెరుగుదల అనుకోవచ్చు. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా నీట్గా పెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ ఎంత చక్కగా పెట్టుకుంటారో మీరు, ప్రతి ఒక్కళ్ళు కౌన్సిలింగ్ అంతా వస్తాయమ్మా, గుర్తుపెట్టుకోండి. చక్కగా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్. గజిబిజి గందరగోళం పడవద్దు. మనకి 8వ తారీఖు దాకా పెట్టుకోవచ్చు మీరు ఆప్షన్స్. తర్వాత మీకు మాకు అంటే 13వ తారీఖు దాకా మీరు, జూన్ 13వ తారీఖు దాకా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ వీడియో చేసింది 3వ తారీఖు, మనకి ఇంకా 5 రోజులు ఉంది. ఈ 5 రోజులు చక్కగా నీట్గా పెట్టుకోండి. ఎంత నీట్గా పెట్టుకుంటారో మీకు అంత చక్కగా వస్తాయి. గజిబిజిగా ఉండే వాళ్ళకి
ఎంత మంచి ర్యాంక్ ఉంటే రావు. గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి. రోజుకు 200 అప్లై చేసుకోండి. సపోజ్ 3 రోజుల్లో 600. ఇప్పుడు 200 అప్లై చేసుకోవాలంటే ఈ రోజే మొత్తం పెట్టుకోవాలని రూల్ ఏమీ లేదు. 200 మీరు హ్యాపీగా తీరిగ్గా ఉన్నప్పుడు హ్యాపీగా IIIT మీకు NIT తిరుచి నుంచి CSE కానీ అలా. ఇప్పుడు NIT మీకు CSE ఇష్టం లేదనుకోండి, NIT తిరుచి నుంచి ECE స్టార్ట్ చేసుకోండి. ECE స్టార్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నెంబర్ 1 ECE స్టార్ట్ చేసుకోండి, తర్వాత ఎలక్ట్రికల్ స్టార్ట్ చేసుకోండి. అండ్ ఇన్స్టిట్యూట్ బేస్డ్ ప్రిఫరెన్సెస్ ఎట్లా ఉంటాయంటే, సపోజ్ నాకు ఒక ఇన్స్టిట్యూట్ కావాలా, ఇన్స్టిట్యూట్ బేస్డ్ ఉంటుంది, బ్రాంచ్ బేస్డ్. సపోజు టాప్ 10 NITలో కొంతమంది ECE పెట్టుకుంటారు, NIT తిరుచి, NIT రూర్కెల్ తిరుచి అన్నీ అట్లా పెట్టుకుంటారు. అంటే రకరకాలుగా ఉంటుంది ఒక్కొక్క ఆప్షను, ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని ఆ విధంగా పెట్టుకోండి. మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇన్స్టిట్యూట్ బేస్డ్ పెట్టుకోండి, కాలేజీ బేస్డ్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత బ్రాంచ్ బేస్డ్, కొంతమంది ఏ బ్రాంచ్ అయినా ECE 10 పెట్టుకుంటారు, మళ్ళీ 10 పెట్టుకుంటారు. లేకపోతే నాకు ఇన్స్టిట్యూట్లోనే కొంతమంది తిరుచి పెట్టుకుంటారు. ముందు తిరుచిలో CSE పెట్టుకోవచ్చు, ECE పెట్టుకుని అట్లా పెట్టుకుంటారు. తర్వాత వరంగల్కి వస్తారు, తర్వాత రూర్కెలాకి వస్తారు, తర్వాత సూరత్కల్కి వస్తారు. అది ఇన్స్టిట్యూట్ బేస్డ్. బ్రాంచ్ బేస్డ్ 10 టాప్లో CSE పెట్టుకుంటారు, మళ్ళీ 10 టాప్లో ECE పెట్టుకుంటారు. 10 అట్లా డిఫరెంట్ కాంబినేషన్, ఇట్లా 2-3 కాంబినేషన్లు చూసుకోవచ్చు. మీరు ఇబ్బంది ఏమి లేదు. చూసుకుని మీకు అనుకూలంగా ఎవరికి అనుకూలంగా వాళ్ళు పెట్టుకోండి, నీట్గా పెట్టుకోండి. అది ఇవి కౌన్సిలింగ్ ఏ విధంగా పెట్టుకోవాలనేది ఏ పుస్తకాల్లోనూ ఏ బుక్స్లోనూ ఉండదు. ఇది జనరల్గా కామన్ సెన్స్ ఉపయోగించి పెట్టుకునేదమ్మా. ప్రతి ఒక్కళ్ళు సీట్లు అయితే భారీగా పెరిగినాయి. ఈ అవకాశాన్ని వాడుకోండి. దయచేసి ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.